Very good morning to children. Welcome to video class. Today I explain the third lesson hydrosphere. Third lesson parent nana hydrosphere means Jalavaranam. Hydrosphere ante enti nana Jalavaranam. Already you had listened the lithosphere. Four elements of the earth surface. First one is the lithosphere, hydrosphere, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్. దాంట్లో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది కదా, లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ మీన్స్ ఇట్ ఈస్ ద సాలిడ్ క్రస్ట్ ఆఫ్ ద లేయర్ దట్ ఈస్ విచ్ వీ హ్యావ్ టు లీవ్ నౌ ద ప్రజెంట్ పొజిషన్. ఇప్పుడు మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ లేయర్ని మనం క్రస్ట్ అంటాము. ఆ క్రస్ట్ మీదనే రాళ్లతో కూడుకున్నటువంటి పొరని, అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, వీటితో కూడుకున్నటువంటి భూభాగాన్ని మనం లిథోస్ఫియర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద సెకండ్ రిలమ్ ఆఫ్ ద లెసన్ ఈజ్ ద హైడ్రోస్పియర్. దీంట్లో సెకండ్ వన్ ఏంటిదన్నా హైడ్రోస్పియర్ మీన్స్ జలావరణం. వేలాది సంవత్సరాలుగా అంటే సో మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు రిసీవ్ ద రెయిన్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ కదా. మనకి వేల సంవత్సరాల నుంచి చూస్తున్నాం వానలు పడుతున్నాయి. మరి వేర్ ద వాటర్ విల్ బి టు గోయింగ్, మరి ఎక్కడికి వెళ్తున్నాయి వాటర్? ఇన్ టు గో టు ద సీ ప్లేసెస్ అండ్ ద ఓషియన్ ప్లేసెస్. సముద్రాలు తర్వాత మహాసముద్రాల్లోకి వెళ్తున్నాయి. బట్ ఎనీ టైమ్ యూ హ్యావ్ టు హ్యావింగ్ ద రేజ్ ద డౌట్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడైనా కానీ సముద్రాల్లోని నీరు, మహాసముద్రాల్లోని నీరు ఎందుకు డ్రై కావడం లేదు, ఎండిపోవడం లేదు? అంటే రివర్స్ వాటర్ డ్రై అవుతుంది. వర్షాలు పడకపోతే రివర్స్ వాటర్ అనేది డ్రై అవుతుంది. మరి సముద్రపు నీరు, మహాసముద్రపు నీరు ఎందుకు ఎండిపోవట్లేదు అని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందన్న అంటే దెన్ వీ హ్యావ్ టు లీవ్ ఆన్ ద థర్డ్ ప్లానెట్ ఆఫ్ దట్ సోలార్ సిస్టమ్. మనము భూమి అంటే మూడవ గ్రహమైనటువంటి భూమి మీద నివసిస్తున్నాం. ఒక నీరు శాతం మాత్రం, అంటే ఓన్లీ 1% ఆఫ్ ద వాటర్ యూజింగ్ ద హ్యూమన్ బీయింగ్స్. దాంట్లో 1% మాత్రమే మానవులకు ఉపయోగపడే విధంగా ఉంది. మోనీ దట్ వీ హ్యావ్ టు హ్యావింగ్ దట్ క్వశ్చన్. మీరు అడగొచ్చు, మేడం ఈ 1% వాటర్ అన్ని అవసరాలను తీరుస్తుందా? అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క అన్ని అవసరాలను తీరుస్తుందా అంటే దెన్ యూ హ్యావ్ టు లిసన్ ద లెసన్. దెన్ యూ హ్యావ్ టు వాట్ హ్యావింగ్ ద డౌట్స్ ఇన్ యువర్ మైండ్ టు క్లారిఫై దిస్ లెసన్. నౌ వీ హ్యావ్ టు గోయింగ్ టు అవర్ లెసన్. ద లెసన్ నేమ్ ఈస్ ద హైడ్రోస్పియర్ మీన్స్ జలవరణం. ఫస్ట్ వీ హ్యావ్ టు లర్న్ ద హైడ్రోలాజికల్ సైకిల్, జలచక్రం. ముందు దేని గురించి చదువుకున్నానన్నా హైడ్రోలాజికల్ సైకిల్ అంటే జలచక్రం. అంటే మరి నీరు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వర్ష రూపంలో వస్తుందా, సముద్రాల నుంచి వస్తుందా, నదుల నుంచి వస్తుందా, లేకపోతే దేని ద్వారా మళ్ళీ భూమి మీద చేరుకుంటుంది? ఇవన్నీ కూడా ఈ లెసన్లో తెలుసుకుందాం. వాటర్ ఈజ్ ఎ సైకిల్, రినవబుల్ రిసోర్స్. రినవబుల్ అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యేది, అంటే అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వచ్చేదాన్ని రినవబుల్. రిసోర్స్ అంటే వనరు. రిసోర్స్ అంటే ఏంటన్నా వనరు. వాటర్ అండర్ గోస్ ఏ సైకిల్ ఫ్రమ్ ఓషియన్ టు ల్యాండ్ అండ్ దెన్ ఫ్రమ్ ల్యాండ్ టు ఓషియన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారా, వాటర్ అండర్ గ్రోస్ అంటే ఎక్కడికి? మహాసముద్రాల నుంచి భూమి మీదికి, భూమి మీది నుంచి మళ్ళీ మహాసముద్రాలకి చేరుకుంటుంది. అంటే వాటర్ వచ్చేసేసి మళ్ళీ మళ్ళీ భూమి మీదికి వచ్చేటువంటి ఒక వనరు. ఇదేం చేస్తుంది? మహాసముద్రాల నుంచి భూమి మీదకి వస్తుంది వాటర్, మళ్ళీ భూమి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మహాసముద్రాల్లోకే వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి మా. Hydrological cycle is the circulation of water in different forms, that liquid, solid and the gaseous phases. మరి ఇక్కడ హైడ్రోలాజికల్ సైకిల్ అనేది ఎలా సర్క్యులేషన్ అవుతుంది అంటే దెన్ దే హ్యావ్ టు హ్యావింగ్ ద డిఫరెంట్ ఫార్మ్స్. వివిధ పద్ధతుల ద్వారా ఇక్కడ సర్క్యులేషన్ అవుతుంది. ఏది? హైడ్రోలాజికల్ సైకిల్. ఈ జలచక్రం అనేది వివిధ మార్గాల్లో, వివిధ పద్ధతులలో మనకి, అంటే వివిధ రూపాల్లో హ్యావింగ్ ద డిఫరెంట్ స్ట్రక్చర్ టు ద హైడ్రోలాజికల్ సైకిల్ టు ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెంట్ మెథడ్స్, దట్ ఈస్ ద లిక్విడ్ అండ్ ద సాలిడ్ అండ్ ద గ్యాసెస్ ఫేజెస్. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి నీరు వివిధ రూపాల్లో మనకు కనబడుతుంది. ఎలా? ద్రవ రూపంలో కనబడుతుంది, ఘన రూపంలో కనబడుతుంది, వాయు రూపంలో. లిక్విడ్ మీన్స్ ద్రవ రూపం, సాలిడ్ మీన్స్ ఘన పదార్థం, గ్యాసెస్ మీన్స్ వాయు. ఇలా వివిధ రూపాల్లో మనకి కనబడుతుంది. ఓకే అమ్మా.
The hydrological cycle sometime is expressed mathematically as, దీన్ని మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి we have to calculate the mathematical ఆర్డర్లో చూసినట్లయితే RF is equal to RO plus ET means RF means rainfall. RF అంటే ఏంటన్నా rainfall, RO అంటే రన్ ఆఫ్, ET అంటే ఎవపో ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ మనం మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే రెయిన్ఫాల్ ఎక్కడ, ఉపరితలపు నీటి ప్రవాహం రన్ ఆఫ్ ఎక్కడ ఆగిపోతుంది, భూమి మీదకి రాగానే భూమి మీద పడి అక్కడే ఆగిపోతుంది. ఎలా వెళ్తుంది అంటే ఆవిరయ్యి, ఎవపొరేషన్, ఆవిరిగా మారి మళ్ళీ నీరు పైకి వెళ్ళి క్లౌడ్స్ని కలుసుకుంటుంది, అంటే క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వర్ష రూపంలో కిందికి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ రవాణా మార్గంలో, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తుంది. నెక్స్ట్ వన్ చూడండిమ్మా. వేర్ యాజ్ RF is equal to rainfall. వేర్ యాజ్ RF is equal to rainfall అని చెప్పాను కదా నాన్న. ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రిసిపిటేషన్ మీన్స్ మనకి ఇక్కడ వచ్చేసేసి అవపాతం. ప్రిసిపిటేషన్ అంటే ఏంటి నాన్న, అవపాతం. ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, స్లిట్ ఆర్ స్నో ఈజ్ కాల్డ్ ప్రిసిపిటేషన్. మనకి రవాణా చేసినటువంటి ఏదైతే ఉందో, ఏది వర్షం, రవాణా మార్గంలో పోయేటువంటి ఈ వర్షం ఎలా ఉంటుందంటే మనకి ఎలా కనబడుతుంది, టు ఫార్మ్ ఆఫ్ రెయిన్, వర్షంలాగా, స్లిట్ లాగా, స్నో లాగా కనబడుతుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, ప్రిసిపిటేషన్ డెఫినేషన్ వచ్చేసేసి ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. ఎలా కనబడుతుంది, ఫస్ట్ పద్ధతిలో రెయిన్గా కనబడుతుంది. స్లీట్ అంటే స్లీట్ లాగా, అంటే చల్లని అయినటువంటి గాలుల నుంచి వచ్చేటువంటి మేఘాలంటే ఎలా నీటి బిందువులుగా మేఘాలుగా మారి ఎలా కనబడుతుంది మనకి, చల్లటి అంటే స్లీట్ అంటే ఒక మంచు రూపంలో, వాన రూపంలో తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే భూమి మీదకే వస్తుంది. స్నో అంటే మంచు, అంటే వాన రూపంలో, స్లీట్ రూపంలో, తర్వాత మంచు రూపంలో తిరిగి మళ్ళీ భూమి మీదకి చేరుకుంటుంది. ఏది, రెయిన్ఫాల్ అనేది. ఎవాపరేషన్ విత్ ట్రాన్స్పోర్టేషన్, ఎలా, ఆవిరిగా మారి, నీరు ఆవిరిగా మారి రవాణా పద్ధతిలో ప్రిసిపిటేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా రెయిన్ఫాల్ అనేది ఎక్కడ చేరుకుంటుంది, ఎర్త్ సర్ఫేస్ మీదకి. ఒకసారి క్లియర్గా వినండి నన్ను మళ్ళీ ఒకసారి. RF మీన్స్ రెయిన్ఫాల్. ఇక్కడ చెప్పాను కదా, RF అంటే రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రిసిపిటేషన్. ఒకవేళ వర్షం పడాలనుకుంటే ఎలా పడుతుంది, ఈజ్ ROF అంటే రన్ ఆఫ్, ఎక్కడికి చేరుకుంటుంది, భూమి మీద. ఎలా, ఎవాపరేషన్ విత్ ట్రాన్స్పోర్టేషన్, ఆవిరిగా మారి రవాణా మార్గంలో ప్రిసిపిటేషన్ అనేటువంటి రియాక్షన్ ద్వారా, అంటే ఒక ప్రక్రియ ద్వారా భూమి మీదకి వర్షపాతం అనేది చేరుకుంటుంది. వర్షం అనేది అది ఎలా వస్తుంది, ప్రిసిపిటేషన్ అనేది వానగా వస్తుంది, స్లీట్ రూపంలో వస్తుంది, మంచు రూపంలో కూడా మన భూమి మీదకి చేరుతుంది. మేడం మంచు ఎక్కడ పడుతుంది అని అడగొచ్చు. ఇన్ హిమాలయన్ రీజియన్, ద టండ్రా రీజియన్ వీ హ్యావ్ టు సీ ద అంటే అక్కడ స్నో వచ్చేసేసి ఎలా పడుతుంది, తుంపరలుగా పడుతుంది, అంటే చిన్న చిన్నగా మంచు స్లీట్గా మారి భూమి మీదకి చేరుకుంటుంది. ఓకే అమ్మా. హియర్ దేర్ ఆర్ 6 stages ఆఫ్ వాటర్ సైకిల్ ఈజ్ దేర్. మనకి ఇక్కడ 6 రకాలైనటువంటి వాటర్ సైకిల్ ఉంది. అంటే మొత్తం నీటి చక్రంలో మనకి 6 stages ఉన్నాయంట. దేర్ ఆర్ 6 stages ఆఫ్ వాటర్ సైకిల్. నీటి చక్రం గురించి తెలుసుకుంటుంటే దాంట్లో మనకి 6 దశలు ఉన్నాయి. అంటే ఫస్ట్ దశ, సెకండ్ దశ అని మనం ఎట్లా అయితే అంటామో, చైల్డ్హుడ్, తర్వాత నెక్స్ట్ ఏంటి, యంగ్ అంటే మామూలుగా యంగ్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్, ఇలా అంటాం కదా. అలాగే ఇక్కడ 6 stages ఉన్నాయి నాన్న. ఆ 6 stages ఏంటంటే ఎవాపరేషన్, బాష్పీభవనం. ఎవాపరేషన్ అంటే ఏంటన్నా, బాష్పీభవనం. ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ రవాణా. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటన్నా, రవాణా. కండెన్సేషన్, ద్రవీభవనం. ప్రిసిపిటేషన్, అవపాతం. రన్ ఆఫ్, ఉపరితల ప్రవాహం. గ్రౌండ్ వాటర్, భూగర్భ జలం. అంటే there are the 6 stages of water cycle on the earth surface. First one is the evaporation, transportation, condensation, precipitation, runoff and ground water. ఈ ఒక్క మామూలుగా సింపుల్ మెథడ్లో చెప్పాలంటే మన భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారి రవాణా మార్గంలో
ఒకదాని నుంచి ఇంకో చోటికి చేరుకున్నట్టుకి ద్రవీభవనం చెంది అంటే ఎలా దందుతుంది, లిక్విడ్ స్టేజెస్కి మారి చిన్న చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారి అది ఎలా వస్తుంది, ప్రిసిపిటేషన్ భూమి మీదకి వాన రూపంలో కానీ మంచు రూపంలో కానీ ఎక్కడికి వస్తుంది, ఉపరితలం మీదకి వస్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, కొంత వాటర్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాల్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ ద సింపుల్ మెథడ్. అంటే నీరు ఆవిరయ్యి ట్రాన్స్పోర్టేషన్ మెథడ్లో స్కైకి అంటే ఆ రవాణా అంటే ఆ మార్గంలో వెళ్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే నీటి బిందువులు పైకి వెళ్ళాలి కదా, క్లౌడ్స్ని చేరాలంటే ఏం చేయాలి, మార్గం ద్వారా ప్రయాణించాలి. ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. అంటే ట్రాన్స్పోర్ట్ అంటే మనం మామూలుగా ట్రాన్స్ఫర్ అవుతాం అంటాం చూడండి, అలా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి. అంటే రవాణా అనేది జరగాలి. ఆ బిందువులన్నీ కూడా పైకి వెళ్ళాలి. అంటే ఎప్పుడు వెళ్తాయి, ఆవిరిగా మారినప్పుడు ఎలా ఉంటాయి, ఘన రూపంలో ఉండి తర్వాత ఎలా మారుతాయి, నెక్స్ట్ లిక్విడ్ స్టేజ్కి మారుతాయి. సాలిడ్ టైప్ నుంచి లిక్విడ్ స్టేజ్కి మారి ఘన రూపంలో ఉన్నటువంటివన్నీ కూడా గ్యాస్ రూపంలోకి మారి ఎక్కడికి వెళ్తాయి, ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ ద్వారా స్కైలోకి వెళ్ళి ద్రవీభవనం అంటే సాలిడ్ టైప్గా ఉన్నటువంటివన్నీ కూడా ఎలా మారుతాయి, లిక్విడ్ స్టేజెస్గా మారి ఎలా చిన్న చిన్న నీటి బిందువులుగా తర్వాత మేఘాలుగా ఏర్పడతాయి. సమ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అండ్ విల్ బి చేంజ్ యాజ్ ద క్లౌడ్స్గా మారి ప్రిసిపిటేషన్ అనేటువంటి రియాక్షన్ ద్వారా ఎక్కడికి వస్తాయి, వాన రూపంలో మంచు రూపంలో స్లిట్ రూపంలో రన్ ఆఫ్ ఉపరితల అంటే ద రన్ ఆఫ్ టు బికేమ్ యాజ్ ద ఎర్త్ సర్ఫేస్ భూమి మీదకి వచ్చేసేసి కొంత వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద సింపుల్ మెథడ్. అంటే మీకు అర్థం కావడానికి చెప్పాను. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వీక్ అంటే వాటర్ ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా మళ్ళీ కిందికి వస్తుంది అనే దాని గురించి చెప్పాను. నెక్స్ట్ వన్ చూడండి మా, వి గో టు ద ఎవాపరేషన్. ఫస్ట్ వన్ ఏంటన్నా, ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం. దీనికి నేను డెఫినేషన్ చెప్తాను చూడండి. ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ ఏ లిక్విడ్ టు ఏ గ్యాస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ ఏ లిక్విడ్ టు ఏ గ్యాస్ అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు ఎలా మారుతుంది, వాయు రూపంలోకి మారుతుంది. ఏ ప్రాసెస్ ద్వారా, ఎవాపరేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా. అంటే ఆవిరి రూపంలో ఉన్నటువంటి ద్రవీభవనంగా ఉన్నటువంటి నీరు వాయు రూపంలోకి మారుతుంది. అంటే నేల మీద ఉన్నటువంటి నీరు ఏమవుతుంది, ఆవిరవుతుంది కదా నాన్న. చూడండి, వాటర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద అట్మాస్ఫియర్ త్రూ ద ఎవాపరేషన్. ద ప్రాసెస్ బై విచ్ వాటర్, ఒకసారి చూడండి నాన్న. Water is transferred from the surface to the atmosphere through the evaporation, the process by which water changes from liquid to a gas. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్న, లిక్విడ్ టు ఏ గ్యాస్. అంటే నేల మీద ఉన్నటువంటి నీరు ఆవిరై ఎక్కడికి చేరుతుంది, అట్మాస్ఫియర్లోకి. వాటర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ త్రూ ద ఎవాపరేషన్. నీరు ఆవిరిగా మారి ఎక్కడికి చేరుతుంది, అట్మాస్ఫియర్లోకి అంటే వాతావరణంలోకి చేరుతుంది. ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్, అప్పుడు ఆ ప్రాసెస్లో వాటర్ ఎలా మారుతుంది, లిక్విడ్ స్టేజ్ నుంచి గ్యాస్ అంటే వాయు రూపంలోకి మారుతుంది. అంటే గాలిగా మారుతుంది, చిన్న చిన్నగా నీటి బిందువులుగా మారుతుంది. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ప్లాంట్స్ ఆల్సో లాస్ వాటర్ టు ద ఎయిర్ త్రూ ద ట్రాన్స్పిరేషన్. మరి ఇక్కడ ఉన్నటువంటి నీరు మొక్కల ద్వారా కూడా ఏమవుతుంది, బాష్పీభవనం చెందుతుంటే ఆవిరిగా మారుతుంది. మనం నీళ్లు బాగా పోస్తాం చెట్లకు బాగా నీళ్ళు పోసాం, కుండి నిండా నీళ్ళు పోసాము. మనం అటు నుంచి ఇటు మళ్ళీ తిరిగి 2 రౌండ్లు 3 రౌండ్లు కొట్టి మళ్ళీ పైకి వచ్చే వరకు నీరంతా కూడా ఏమవుతుంది, కొంత నీరేమో మొత్తం వేళ్ళు పీల్చుకుంటాయి. అంటే భూమిలో ఉన్నటువంటి మొక్కల దగ్గర వేళ్ళు ఉంటాయి కదా, రూట్స్ అంటారు వాటి, అవి పీల్చుకుంటాయి. ఇంకాస్త వాటర్ ఏమవుతుంది, ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. అంటే మొక్కల ద్వారా కూడా నీరు ఏమవుతుంది, ఆవిరిగా మారుతుంది. అంతేకాదు నాన్న, మీరు బట్టలు ఉతుకుతారు అవునా, బట్టలు ఉతుకుతారా అందరూ? సరే, ఉతికినప్పుడు బాగా నీళ్ళతో జాడి చేంజ్ చేస్తారు, బాగా పిండి బయట ఆరేస్తారు. ఎలా ఆరిపోతుంది, ఆ వాటర్ అంతా ఎక్కడ వెళ్తుంది, ఆవిరి రూపంలో మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి లిక్విడ్ స్టేజ్ నుంచి గ్యాస్ స్టేజెస్కి మారుతుంది. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ట్రాన్స్పోర్టేషన్, ద మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ ద అట్మాస్ఫియర్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ ఓవర్ ద ఓషన్ టు ఓవర్ ల్యాండ్ టు ద ఫార్మ్ ఆఫ్ ద క్లౌడ్స్. ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా. మనం ఇక్కడ నుంచి వేరే చోటికి ఏమవుతాం, ట్రాన్స్ఫర్ అవుతాం.
ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేస్తాం మనము, మన వస్తువులన్నిటినీ కూడా ఏం చేస్తాం, ఒక చోటు నుంచి ఇంకో చోటికి రవాణా చేస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం, ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా. ద మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ ద అట్మాస్ఫియర్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ ఓవర్ ద ఓషన్ టు ఓవర్ ల్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్లౌడ్స్. వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల నుంచి భూమి మీదకి చేరుతుంది. ద మూమెంట్ ఆఫ్ ద వాటర్ త్రూ ద అట్మాస్ఫియర్ అంటే ఎక్కడైతే వాటర్ నీటి ఆవిరిగా మారిన తర్వాత వాతావరణంలోకి చేరిన తర్వాత మహాసముద్రాల నుంచి ఎక్కడ చేరుతుంది, భూమి మీదకి చేరుతుంది. దిస్ వన్ ఓవర్ ద ల్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్లౌడ్స్ చేరి ఎలా ఏర్పడుతుంది, మేఘాలు ఒక చోటి నుంచి అంటే చల్లని గాలుల ద్వారా మేఘాలు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కదిలే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఓషన్ నుంచి ల్యాండ్కి వచ్చిన తర్వాత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్లౌడ్స్ ఏం ఏర్పరుస్తాయి, అక్కడ మేఘాలను ఏర్పరుస్తాయి. ఇవేం చేస్తుంది నాన్న, మేఘాలను ఏర్పరుస్తుంది. అంటే అట్మాస్ఫియర్లోకి చేరిన తర్వాత ఈ నీటి ఆవిరి అంతా కూడా ఏం చేస్తుందంటే అక్కడ మేఘాలను ఏర్పరుస్తుంది. ఎలా అంటే ఉపరితల వాయువులు చెప్పాను కదా, లిక్విడ్ స్టేజ్ నుంచి గ్యాస్గా మారి భూభాగ జలభాగాలను ఆనుకొని వీచే గాలుల ద్వారా, అంటే ఏవైతే మనకి ఎర్త్ సర్ఫేస్ తర్వాత ఓషన్స్ ఉన్నాయి కదా, దే హౌ టు విల్ బిట్ ద బ్లోయింగ్ ఆఫ్ ద టు బ్రీజ్ ఆఫ్ విండ్స్ చల్లటి గాలుల ద్వారా మేఘాలుగా ఏర్పడి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. Clouds are propelled from the one place to another by either upper air circulation surface based the circulation light, land and sea breezes or other mechanism. ఇవి ఎలా ఉంటాయంటే క్లౌడ్స్ ఆర్ ప్రొప్లైడ్ ఫ్రమ్ ద వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మేఘాలు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కదులుతాయి. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఎలానంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ మీన్స్ ఉపరితల వాయు ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఉపరితల వాయు ప్రవాహాల నుంచి చల్లటి గాలులు భూమి మీద ఉన్నటువంటి తర్వాత సముద్రం మీద ఉన్నటువంటి చల్లటి గాలుల ద్వారా మేఘాలు అనేవి ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కదులుతాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. కండెన్సేషన్ ద్రవీభవనం. కండెన్సేషన్ అంటే ద్రవీమణం. ఫార్మింగ్ టినీ డ్రాప్లెట్స్ అండ్ క్లౌడ్స్ ఫ్రమ్ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. రవాణా చేయబడినటువంటి నీరు ఏదైతే ఉందో అది మొత్తం కూడా మళ్ళీ లిక్విడ్ స్టేజ్కి వచ్చి చిన్న చిన్న డ్రాప్లెట్స్ని తర్వాత మేఘాలను ఏర్పరిచే ప్రక్రియని ఏమని పిలుస్తామంటే మనము కండెన్సేషన్. ఏమని పిలుస్తాం నాన్న, కండెన్సేషన్. అందుకనే ద్రవీభవనం అన్నాం. తెలుగులో దాన్ని ఏమని పిలుస్తున్నాం నాన్న, ద్రవీభవనం. అంటే ద ట్రాన్స్పోర్టెడ్ వాటర్ వేపర్ ఈవెన్చువల్లీ కండెన్సేషన్ ఫార్మింగ్ టినీ డ్రాప్లెట్స్ అండ్ క్లౌడ్స్ ఏం ఏర్పరుస్తుంది, దట్ ప్రాసెస్ బై విచ్ అంటే ఫార్మింగ్ టినీ డ్రాప్లెట్స్ అండ్ క్లౌడ్స్ వాటర్ వేపర్ నీరు ఆవిరిగా మారిన తర్వాత అంటే రవాణా చేయబడ్డటువంటి నీటి ఆవిరి అంటే కదా చెప్పాను కదా, ఎవాపరేషన్ అంటే నీరు ఆవిరి కావడం. ఆవిరి ఎలా మారుతుంది, లిక్విడ్ స్టేజ్ నుంచి గ్యాస్కి మారుతుంది, అంటే గ్యాస్ వాయు రూపంలోకి మారుతుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్లో ఏం ఏర్పరుస్తుంది, చల్లని గాలుల ద్వారా మేఘాలను ఏర్పరిచి ఆ మేఘాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదులుతాయి. ఇలా ఆవిరిగా అంటే రవాణా చేయబడినటువంటి నీటి ఆవిరి ఏమవుతుంది, మళ్ళీ మేఘాలను తగులుకున్నప్పుడు మళ్ళీ కూడా ఎలా మారిపోతుంది, వాయు రూపంలో ఉన్నటువంటి నీరు మళ్ళీ నీటి రూపంలోకి మారిపోతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్కి మారి మళ్ళీ గ్యాస్ నుంచి మేఘాలను తగులుకుంటుంది కదా రవాణా చేయబడ్డప్పుడు నీటి ఆవిరి ఒక చోటు నుంచి. అంటే అక్కడ రవాణా చేయబడ్డటువంటి వాటర్ ఏమవుతుందంటే గ్యాస్ ఏమవుతుందంటే మేఘాలను తగిలినప్పుడు చల్లగా అనిపించి ఏమవుతుంది, టిన్నీ డ్రాప్లెట్స్గా క్లౌడ్స్గా మారుతుంది. ఎలా మారుతుందన్న, చిన్న చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతుంది. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. నెక్స్ట్ వన్ ఏంటన్నా, ప్రిసిపిటేషన్. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రిసిపిటేషన్ మీన్స్ అవపాతం. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రిసిపిటేషన్ అంటే అవపాతం. ద ప్రైమరీ మెకానిజం ఫర్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ ప్రిసిపిటేషన్. ప్రిసిపిటేషన్ అంటే ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, స్లిట్, స్నో ఈజ్ కాల్డ్ ప్రిసిపిటేషన్. వాతావరణంలోని నీరు ఎక్కడికి చేరుతుంది, భూమి ఉపరితలానికంటే ఎర్త్ సర్ఫేస్కి చేరటాన్ని మనము ఏమని పిలుస్తాం, ప్రిసిపిటేషన్. అది ఎలా చేరుతుందంటే చల్లటి గాలులు ద కోల్డ్ బ్రీజెస్ టు టచ్ ద క్లౌడ్స్.
అక్కడ ఉన్నటువంటి చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు ఆ మేఘాలు ఏం కురిపిస్తాయి? వానని, తర్వాత మంచుని, స్లిక్ని ఎక్కడ కురిపిస్తాయి? మళ్ళీ మంచు రూపంలో నీరు తిరిగి భూమి మీదకి సముద్రాల్లోకి చేరుకుంటుంది. అంటే మళ్ళీ పైనుంచి ఏమవుతుంది? అక్కడ నీరు ఆవిరిగా మారి ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ జరిగి మళ్ళీ ద్రవీభవనం అంటే గ్యాస్ స్టేజ్ నుంచి లిక్విడ్గా మారి మేఘాలను ఏర్పరిచి ఆ మేఘాలని మళ్ళీ మనకి ఇక్కడ నీరు ఆవిరి తగిలినప్పుడు అవి వర్ష రూపంలో కానీ మంచు రూపంలో కానీ తిరిగి ఎక్కడికి వస్తాయి? మళ్ళీ భూమి మీదకే వస్తాయి. ద ప్రైమరీ మెకానిజం ఫర్ ద ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ వాటర్, వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి తాకినంటే చేరడాన్ని ఏమని పిలుస్తాం? ప్రిసిపిటేషన్ అని పిలుస్తాం. చల్లటి గాలులు దేని తగులుతాయి? మేఘాలను తగులుతాయి. ద కోల్డ్ బ్రీజెస్ టు టచ్ ద క్లౌడ్స్, ద టైమ్ దే హౌ టు విల్ బి టు ద వాటర్ వేపర్ అంటే నీరు ఆవిరి టు చేంజెస్ యాజ్ ద రెయిన్ అండ్ స్లిట్ అండ్ స్నో దట్ ఈస్ కాల్డ్ టు రీచ్ ద ఎర్త్ సర్ఫేస్. తిరిగి మళ్ళీ ఏమవుతుంది? నీటి ఆవిరి నీరుగా మారి మళ్ళీ వర్ష రూపంలో భూమి ఉపరితలానికి చేరుకుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, రన్ ఆఫ్. Most of the water which returns to the land flows down hills as runoff. ఏమవుతుంది? ఉపరితలంపై ఉన్నటువంటి నీటి ప్రవాహం ఏమవుతుంది? భూమి మీదకి ఉన్నటువంటి చేరిన అంటే మోస్ట్ ఆఫ్ ద వాటర్ విచ్ రిటర్న్స్ టు ద ల్యాండ్ ఫ్లోస్ డౌన్ హిల్స్ అండ్ రన్ ఆఫ్. అంటే భూమి మీదకి చేరినటువంటి చాలా భాగం ఎలా? కొండల ద్వారా, వాలుల ద్వారా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. అంటే మౌంటైన్ రీజియన్స్ ద్వారా, వ్యాలీస్ ద్వారా, చిన్న చిన్న పిల్ల కాలువల ద్వారా మళ్ళీ ఎక్కడికి వస్తుంది నాన్న? ఉపరితల నీరు అంటే ఎర్త్ సర్ఫేస్ వాటర్గా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. సమ్ ఆఫ్ ఇట్ పెంట్రేట్స్ అండ్ చార్జెస్ గ్రౌండ్ వాటర్ వైల్ ద రెస్ట్ యాజ్ రివర్ ఫ్లో రిటర్న్స్ టు ద ఓషన్ వేర్ ఈస్ ఎవాపరేట్. ఇలా చేరినటువంటి వాటర్ ఏమవుతుంది? భూగర్భ జలాల్లోకి ఇంకి మళ్ళీ ఏమవుతుంది? వాగులు, నదుల నుండి మహాసముద్రాలు చేరుతుంది. అంటే ఇలా భూమి మీదకి వచ్చినటువంటి వాటరు కొండల ద్వారా, తర్వాత చిన్న చిన్న పిల్ల కాలువల ద్వారా, తర్వాత పాండ్స్ ద్వారా, లేక్స్ ద్వారా, వెల్స్ ద్వారా మళ్ళీ ఎక్కడికి చేరుకుంటుంది? కొంత భాగమేమో భూగర్భ జలాల్లోకి ఉంటుంది, అంటే గ్రౌండ్ వాటర్లోకి వెళ్తుంది. మిగతా భాగం అంతా కూడా వాగుల నుండి, నదుల నుండి మహాసముద్రాలను చేరుతుంది. అంటే పిల్ల కాలువల ద్వారా, వెల్స్ ద్వారా, రివర్స్ ద్వారా సముద్రాన్ని, మహాసముద్రాలను చేరుతుంది. అంటే వర్షం పడ్డప్పుడు కొంత వాటర్ ఏమో భూమి మీద ఉండి వాగుల ద్వారా, చిన్న చిన్న పిల్ల కాలువల ద్వారా భూమి మీదకి వస్తుంది. అంటే చిన్న చిన్నగా ప్రవహించుకుంటూ మొత్తం మేఘాలు కిందికి వర్షాన్ని కురిపించినప్పుడు కొండ ప్రాంతం ఏదైతుందో కొండ ప్రాంతం నుంచి వాగుల ద్వారా నీరు వచ్చి ఎక్కడికి చేరుకుంటుంది? భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. కొంత వాటర్ ఏమవుతుంది? భూగర్భ జలాలు అంటే గ్రౌండ్ వాటర్లోకి ఇంకిపోతుంది. మిగతా వాటర్ ఉంటుంది కదా, మొత్తం కూడా 50% పడితే 25% ఏమో వాగుల ద్వారా కొండ ప్రాంతాల నుంచి భూమి ఉపరితలాన్ని చేరుకున్నప్పుడు ఇంకొక 25% ఏమవుతుంది? గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. మరి ఈ 25% మిగిలింది ఎక్కడ కలుస్తుంది అంటే సముద్రాల్లోన, మహాసముద్రాల్లోకి చేరుకుంటుంది. నెక్స్ట్ వన్ మా, గ్రౌండ్ వాటర్. Under special circumstances, groundwater can even flow upward in the atristal wells. ఇక్కడ చూస్తున్నానా? అండర్ స్పెషల్ సర్కమ్టాన్సెస్. మరి భూగర్భ జలాల్లోకి ఇంకిన నీరు భూగర్భ జలం అవుతుంది. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది. ద గ్రౌండ్ వాటర్ కెన్ ఈవెన్ ఫ్లో అప్వర్డ్. భూగర్భ జలం కూడా ఏమవుతుందన్నా? ప్రవహిస్తుంది. అంటే ఫ్లో అవుతూనే ఉంది. లోపల కూడా భూగర్భ జలం, మ్యాంటల్లో నీరు ఉంటుందని చెప్పాను కదా, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ నీరు కూడా ఏమవుతుంది? లోపల ఫ్లో అవుతూనే ఉంటుంది. అంటే చాలా చిన్న చిన్న కాలువల ద్వారా, కొండల ద్వారా. మీరు కావాలంటే చూడండి అన్న, జియోగ్రాఫికల్ ఛానల్లో చూస్తే ఆక్సిజన్ పెట్టుకొని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక ప్రపంచం కనబడుతుంది. మనకు చెట్లు, కొండలు, చిన్న చిన్న పిల్ల కాలువలు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. అలా గ్రౌండ్ వాటర్ కూడా ఏమవుతుంది? ఫ్లో అవుతూనే ఉంటుంది. ద హైడ్రోలాజికల్ సైకిల్. The hydrological cycle is not a simple circulation of water between ocean and atmosphere and land. There are the number of sub-cycles. నీటి చక్రం అంటే మహాసముద్రాలు, తర్వాత వాతావరణం, నేల మీద ప్రవహిస్తున్నటువంటి నీరే కాదు నాన్న, ఇంకా దీనికి ఉపచక్రాలు కూడా ఉన్నాయి. అంటే సబ్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ద హైడ్రోలాజికల్ సైకిల్ నాట్ ఈజ్ ఏ సింపుల్ సర్క్యులేషన్. ఇదంట ఇక్కడ ఉండేటువంటి 6 దశలే కాదు నాన్న,
వాటర్ బిట్వీన్ ఓషన్ అండ్ అట్మాస్ఫియర్. మహాసముద్రాలు, వాతావరణం, నేలల మధ్య నీరు ప్రవహిస్తుండడమే కాదు, అంటే నేల మీద, తర్వాత మహాసముద్రాల మీద, వాతావరణంలోనే నీరు కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ సబ్ సైకిల్స్ అంటే నీటి ఉపచక్రాలు అనేవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూద్దాం నాన్న మనము. చిల్డ్రన్ కమ్ టు ద డయాగ్రామ్ నాన్న. దిస్ ఈజ్ ద హైడ్రలాజికల్ సైకిల్, జలచక్రం. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? జలచక్రం. టు అబ్జర్వ్ మమ్ ఓషన్ ప్రిసిపిటేషన్. ఫస్ట్ ఇక్కడి నుంచి చూద్దాం. గ్రౌండ్ వాటర్ ఫ్లో. ఏనా? గ్రౌండ్ వాటర్ ఫ్లో అంటే అంతర్భూజల ప్రవాహము. అంతర్భూజల ప్రవాహము అంటే లోపల ఉన్నటువంటి నీరు, గ్రౌండ్ వాటర్. దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఫ్లో. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద ఉన్నటువంటి నీరు, భూమి మీద ఉన్నటువంటి నీరు. దిస్ ఈజ్ ద ఓషన్. బ్లూ కలర్లో ఉన్నది ఏంటన్నా? ఓషన్. ఓషన్ ఎవాపరేషన్. ఏమవుతుందన్నా? ఓషన్ ఎవాపరేషన్ జరుగుతుంది, అంటే నీరు ఆవిరిగా మారి. ఓషన్ ప్రిసిపిటేషన్ ఎలా మారుతుంది? అవపాతంగా మారి మళ్ళీ ఏమవుతుంది? ప్రిసిపిటేషన్ అంటే కిందికి వస్తుంది. ఎలా? ఐస్ రూపంలో, రెయిన్ రూపంలో కిందికి వస్తుంది. ఓషన్ టు ల్యాండ్ వాటర్ వేపర్ ట్రాన్స్పోర్ట్. ఓషన్ నుంచి, ల్యాండ్ నుంచి వాటర్ ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇలా ఎవాపరేషన్ జరిగి, ఇదేమో ఓషన్ కదన్నా. ఓషన్ నుంచి ఓషన్ ఏమవుతుంది? వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. ఇదిగో బాణాల రూపంలో కనబడుతుంది కదా, బాణాల రూపంలో కదిలి ఇదిగో ఇక్కడి నుంచి ఏమైంది? క్లౌడ్స్ని టచ్ అవుతుంది. చల్లటి గాలుల ద్వారా క్లౌడ్స్ని టచ్ అయినప్పుడు ఓషన్ ప్రిసిపిటేషన్ అంటే ఓషన్ ఏమవుతుంది? నీటి ఆవిరిగా ఉన్నటువంటి నీరు అవపాతం చెందుతుంది, అంటే ద్రవీభవనం చెంది మళ్ళీ రెయిన్ రూపంలో, తర్వాత ఐస్ రూపంలో ఎక్కడికి వస్తుంది? మళ్ళీ భూమి మీదకి వస్తుంది. మళ్ళీ తర్వాత చూడండి, ఓషన్ ఎవాపరేషన్ అనేది ఓషన్ టు ల్యాండ్ అండ్ వాటర్ వేపర్ ట్రాన్స్పోర్ట్. వాటర్ వేపర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడికి? మేఘాల దగ్గరికి ట్రాన్స్పోర్ట్. అంటే ల్యాండ్ మీద ఉన్నటువంటి నీటి ఆవిరి, తర్వాత సముద్రాల నుంచి ఉన్నటువంటి నీటి ఆవిరి ఎక్కడ చేరుకుంటుంది? క్లౌడ్స్ చేరుకొని ఏం కురిపిస్తుంది? వర్షాన్ని కురిపిస్తుంది. ల్యాండ్ ప్రిసిపిటేషన్ అంటే ల్యాండ్ ద్వారా ప్రిసిపిటేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వెజిటేషన్ అంటే ఇక్కడ రివర్స్ వాటర్, లేక్స్ వాటర్, ల్యాండ్ వాటర్, వెజిటేషన్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అంటే నీటి ఆవిరిగా మారి, అంటే నదులలో నీరు, తర్వాత చెరువులలో నీరు, భూమి మీద ఉన్నటువంటి నీరు, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ ఫ్లో, ఓషన్ వాటర్ ఇవంతా కూడా ఏమవుతున్నాయి? ఎవాపరేట్ అవుతుంది. అంటే నీటి ఆవిరిగా మారి ట్రాన్స్పోర్టేషన్ మెథడ్లో ఎవరిని చేరుతున్నాయి? క్లౌడ్స్ని చేరుకొని మళ్ళీ భూమి మీదకి ఎలా వస్తున్నాయి? వర్ష రూపంలో కిందికి వచ్చి కొంత భాగమేమో భూగర్భ జలాలు, కొంత భాగమేమో సర్ఫేస్ ఫ్లో, ఇంకొంత భాగమేమో పర్కోలేషన్ అంటే ఇంకుడు గుంతల్లోకి చేరుకుంటున్నాయి. అంటే చిన్న చిన్న గుంతలు ఉంటాయి కదా, దానిలలో నీరు స్టోరేజ్ అవుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ద హైడ్రోలాజికల్ సైకిల్. నెక్స్ట్ వన్ చూద్దామా. కమింగ్ టు ద లెసన్ వాటర్ సోర్సెస్. వాటర్ సోర్సెస్ అంటే ఏంటి నాన్న? నీటి వనరులు. వాటర్ సోర్సెస్ అంటే ఏంటి? నీటి వనరులు. 97.25% of water is saline ocean waters and only 2.75 is the fresh water. ఒకసారి చూడండి నాన్న, వాటర్ సోర్సెస్కి వస్తే మనకి నీటి వనరులు, మన భూమి మీద ఎలాంటి వాటర్ ఉందో మనకి కనబడుతుంది. 97.25% ఏ వాటర్ ఉందన్న? సెలైన్ వాటర్, ఉప్పు నీరుగా ఉంది. మొత్తం నీళ్ళల్లో అంటే భూమి మీద ఉన్నటువంటి 100% వాటర్లో 97.25% సెలైన్ వాటర్ అంటే మహాసముద్రాల్లోని ఉప్పు నీరుగా ఉంది. 2.75 ఈజ్ ద ఫ్రెష్ వాటర్. 2.75% మాత్రమే మంచినీళ్ళు. 2.75% మంచినీళ్ళు. అంటే దిస్ ఈజ్ ద ఓషన్ వాటర్. 97.25% ఆఫ్ ద వాటర్ ఈజ్ ద సెలైన్ ఓషన్ వాటర్. మహాసముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు నీరు. నాన్న మీకు ఎప్పుడైనా బీపీ డౌన్ అయినప్పుడు సెలైన్ పెడతారు, అవునా? ఎందుకు? శక్తి వస్తుందని. కానీ అలాగనే మహాసముద్రాల్లో నీరు, ఉప్పు నీరు తాగితే మనకి ఇంకా దాహం ఎక్కువ అవుతుంది. అలా చేయకండి. అంటే సెలైన్ వాటర్ అంటే, సెలైన్ అంటే సాల్టీ వాటర్, అంటే ఉప్పు ఎక్కువగా ఉన్నటువంటి నీళ్ళు ఎక్కడ కనబడతాయి అంటే మహాసముద్రాలు. అంటే భూమి మీద ఉన్నటువంటి నీటి పర్సెంటేజ్లో 97.25% మనకి సెలైన్ వాటర్ అంటే ఉప్పుగా ఉన్నటువంటి మహాసముద్రాలనే ఉంది. మరి మంచినీళ్ళు ఎంత శాతం ఉన్నాయంటే 2.75% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. The greatest portion of the fresh water, 68.7%, is in the form of ice and the
permanent snow cover in the Antarctic and the Arctic and the mountain regions. ఇక్కడ చూసినట్లయితే మీకు the greatest portion of the fresh water 68.7 in the form of ice. దీంట్లో అధిక శాతం మంచి నీళ్ళల్లో హై పర్సెంటేజ్ ఆఫ్ ద వాటర్ అంటే 68.7% ఆఫ్ ద వాటర్ ఎలా ఉంది అంటే ఆర్కిటిక్లో ఇతర పర్వత ప్రాంతాల్లో మంచు గడ్డలుగా ఉంది. క్లియర్ నానా మొత్తంలో కూడా మనం ఉపరితలం పైన ఉన్నటువంటి నీరు అంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్ళల్లో ఎక్కువ శాతం మనకి ఉప్పు నీటి మహాసముద్రాలే కనబడతాయి. మంచినీటి శాతం ఎంత ఉందంటే 2.7% ఉంది. మరి 2.7%లో కూడా 68.7% ఎక్కడుందంటే ఆర్కిటిక్ తర్వాత హిమాలయాల్లో ఉన్నటువంటి దాంట్లలో మంచుగడ్డలుగా ఉంది. ఎలా ఉందనా మంచుగడ్డలుగా in the form of ice and the permanent snow cover in the Antarctica and Arctic the mountain regions. అంటే ఆర్కిటిక్ ఇతర పర్వతాలలో మొత్తం ఎలా ఉంది మంచు గడ్డలుగా శాశ్వత పొరగా ఉంది. అంటే మంచు పొరలుగా మంచి నీళ్ళు అనేవి మనకి హిమాలయన్ రీజియన్ ప్రాంతాల్లో 68.7% కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. 29.9 ఎగ్జిస్ట్ యాజ్ ద ఫ్రెష్ గ్రౌండ్ వాటర్స్. మొత్తం 29 అంటే మంచినీటిలో 29.9% ఎలా ఉంది గ్రౌండ్ వాటర్. 29.9 ఎగ్జిస్ట్ యాజ్ ద ఫ్రెష్ గ్రౌండ్ వాటర్స్ భూగర్భ జలంగా ఉంది. అంటే మంచినీటిలో మళ్ళీ 29.9% ఎలా ఉంది గ్రౌండ్ వాటర్ కంటే భూగర్భ జలంగా ఉంది. ఓన్లీ 0.26% ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ అండ్ ద ఎర్త్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లేక్స్, రిజర్వాయర్స్ అండ్ రివర్ సిస్టమ్. దీంట్లో 0.26% మాత్రమే చెరువులు, తర్వాత ఆనకట్టలు, తర్వాత నదులలో ఉంది. అంటే మన ఆర్థిక అవసరాలకు అంటే డొమెస్టిక్ పర్పస్గా మనం వాడుకునేటువంటి నీళ్లు ఇవే. అంటే జీవావరణానికి నీళ్ళు అనేవి చాలా అవసరం. హ్యూమన్ బీయింగ్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ కానీ నివసించాలంటే వాటర్ అనేవి చాలా ముఖ్యం. దీన్ని ఒకసారి చూడండి అన్న 97.2% మొత్తం కూడా ఉప్పు నీరే ఉంది. మరి మంచినీరు ఎంత ఉందంటే 2.75% మంచినీరు ఉంది. దీంట్లో కూడా మంచినీళ్ళల్లో కూడా అధిక శాతం అంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కూడా హై పర్సెంటేజ్ ఆఫ్ ద వాటర్ ఎక్కువగా ఎక్కడుందంటే 68.7% ఆఫ్ ద వాటర్ టు స్టోరేజ్డ్ ఇన్ టు ద ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ఆఫ్ ద మౌంటైన్ రీజియన్స్. అంటార్కిటికాలో మంచు పర్వత దిబ్బలుగా అక్కడ మనకి 68.7% ఆఫ్ ఫ్రెష్ వాటర్ కనబడుతుంది. ఇంకా చాలా ఉంది నీరు. 29.9% ఆఫ్ వాటర్ ఇంకా మంచినీరు ఎక్కడుందంటే గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలంగా ఉంది. అండ్ 0.26% ఆఫ్ ద వాటర్ టు యూజ్ అండ్ యూటిలైజ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ లైక్ ద టు సీస్ అండ్ ద లేక్స్ అండ్ ద రిజర్వాయర్స్ అండ్ ద రివర్ సిస్టమ్. దీంట్లో భూమి మీద ఉన్నటువంటి వాటర్ మంచినీరు శాతం ఎక్కువగా మనకి ఎంత ఉపయోగపడుతుందంటే 0.26% ఆఫ్ ద వాటర్ మనకి చెరువులల్లో తర్వాత నదులల్లో కనబడుతుంది. అంటే మనకు డొమెస్టిక్ పర్పస్గా ఎంత వాటర్ ఉపయోగపడుతుందంటే 0.26 వాటర్ని మాత్రమే మనం వాడుకుంటున్నాం. మిగతాదంతా కూడా అంటార్కిటిక్ రీజియన్లో ఉంది. ఇంకా కొంచెం భాగమేమో భూగర్భ జలాల్లో ఉంది. మిగతా ఎక్కువ శాతం ఎలా ఉందంటే మహాసముద్రాల్లో ఉప్పు నీరుగా మనకి కనబడుతూ ఉంది. ఓకేమ్మా, ఇక్కడ మనకి ఒక బాక్స్ ఇచ్చారు చూడండి అన్న. 28 పేజీలో బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ని ఒకసారి చూద్దాం. ఉంటే దీంట్లోగిన కమింగ్ టు ద లెసన్ అన్న ఒకసారి చూడండి. మీకు పేజీ నెంబర్ 28లో ఓషన్ అంటే ఇక్కడ జలభాగం తర్వాత మొత్తం నీటిలో శాతం ఓషియన్స్ ఎంత ఉన్నాయంటే 97.25% ఆఫ్ ద ఓషియన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ద పోలార్ రీజియన్ అండ్ ద గ్లేజియర్స్ అంటే హిమాని నదాలు ధ్రువపు ప్రాంతాలు ఎంత ఉన్నాయంటే 2.05% అండ్ ద గ్రౌండ్ వాటర్ 0.68% అండ్ ద లేక్స్ 0.01% అండ్ ద హ్యూమిడిటీ ఇన్ ద సాయిల్ నేలలో తేమ శాతం 0.005 అండ్ ద అట్మాస్ఫియర్ 0.001 అండ్ ద రివర్స్ 0.0001% అండ్ ద బయోస్పియర్ జీవావరణానికి ఎంత ఉపయోగపడుతుందంటే 4% అంటే 0.4%.
మరి సరస్సుల్లో అంటే మంచినీటి ఎంత ఉందంటే 0.01% మాత్రమే మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. నెక్స్ట్ వన్ చూడండి మా ఓషియన్స్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? ఓషియన్స్. ఓషియన్స్ మీన్స్ మహాసముద్రాలు. ఓషియన్స్ అంటే ఏంటి నాన్న? మహాసముద్రాలు. కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ ఆర్ ద ఫస్ట్ ఆర్డర్ రిలీఫ్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఎర్త్. మనం చూపుకున్నట్లయితే భూమి మీద ఖండాలు మహాసముద్రాలని ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని చెప్పుకున్నాం. ఎక్కడ? లిథోస్పియర్ లెసన్లోనే మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటేంటి నాన్న అంటే కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ అని మనం ఫస్టే చెప్పుకున్నాం. ద హ్యూజ్ వాటర్ బాడీస్ ఆర్ కాల్డ్ ద ఓషియన్స్. దీంట్లోనే అతిపెద్దదైనటువంటి జలభాగాలనే ఓషియన్స్ అంటాము. ద హ్యూజ్ వాటర్ బాడీస్ దీంట్లోనే ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్లోనే కాంటినెంట్స్ని ఓషియన్స్ని ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని చెప్పుకున్నాం. ద హ్యూజ్ వాటర్ బాడీస్ అంటే పెద్ద పెద్దగా ఉన్నటువంటి జలభాగాలని మనం ఏమని చెప్పుకున్నామంటే ఓషియన్స్ అని చెప్పుకున్నాము. హియర్ ద 5 ఓషియన్స్ ఆర్ దేర్. మనకి ఇక్కడ 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. నేను క్వశ్చన్ ఎవరిని అడిగినా కానీ 5 ఓషన్స్ 7 కాంటినెంట్స్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. 7 కాంటినెంట్స్ ఏంటంటో మీకు తెలుసు. ఏషియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవి కదా నాన్న. నెక్స్ట్ 5 ఓషన్స్ చూడండి నాన్న. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. దిస్ ఈజ్ ద 5 ఓషన్స్. అంటే ద హ్యూజ్ వాటర్ బాడీస్ అంటే పెద్ద పెద్దగా ఉన్నటువంటి జలభాగాలని మనం మహాసముద్రాలు అని పిలుస్తాము. ఏమని పిలుస్తానన్నా? మహాసముద్రాలు. హియర్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇస్ దేర్ నాన్న. సీ అండ్ ఓషియన్స్. సీ చాలా తక్కువ లోతు, తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. మహాసముద్రాలు కొన్ని వేల కిలోమీటర్ల డెప్త్ను కలిగి ఉండి కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఎక్స్పాండ్ అయి ఉంటాయి. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఓషియన్స్. అలాంటి ఓషియన్స్లో మనకి 5 ఓషన్స్ మనకి తెలుసు. ఫస్ట్ వన్ ఈజ్ ద పసిఫిక్ ఓషన్, తర్వాత అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. పెద్దదైనటువంటి ఓషన్ ఏదంటే పసిఫిక్ ఓషన్. పెద్దదైనటువంటి ఓషన్ ఏంటంటే మనకి పసిఫిక్ ఓషన్. ఇక్కడ చూడండి నాన్న. The geographers have divided the oceanic part of the earth into the 5 oceans. నేను ఇప్పుడే చెప్పాను కదా నాన్న మహాసముద్రాలు అంటామని. ఈ మహాసముద్రాలని మన శాస్త్రజ్ఞులు 5 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ ఇస్ ద పసిఫిక్ ఓషన్. ఫస్ట్ వన్ ఏంటి నాన్న? పసిఫిక్ ఓషన్. సెకండ్ వన్ ఇస్ ద అట్లాంటిక్ ఓషన్, హిందూ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్. హిందూ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్. మొత్తం మనకి ఎన్ని? 5 ఓషన్స్. దీన్ని అంటే ద హ్యూజ్ వాటర్ బాడీస్ ఆల్ ద ఓషన్స్. ద హ్యూజ్ వాటర్ బాడీస్ ఆల్సో కాల్ ద ఓషన్స్. These oceans, our geographers, these oceans are divided into the 5 oceans. The 5 ocean names are the Pacific Ocean, Atlantic Ocean, Hindu or the Indian Ocean, and Arctic Ocean, Antarctic Ocean. Now are you clear ma? Next one chudandi nana. The word sea is often used changingly with ocean, but strictly speaking a sea is a body of saline water, partly or full enclosed by land. మనం ఇక్కడ సాధారణంగా సముద్రం, మహాసముద్రం అని 2 ఉపయోగిస్తాం కదా. సీ అంటే సముద్రం అని, ఓషియన్ అంటే మహాసముద్రం అని. అయితే ఖచ్చితంగా అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒకవైపున భూమి ఉండేటువంటి ఉప్పు నీటి భాగాన్ని సముద్రం అంటారు. అంటే భూమికి ఒక వైపున ఉప్పు నీటి భాగం అంటే దట్ ఈజ్ విల్ బి ద స్పీకింగ్ యాజ్ ద సీ బాడీ ఈజ్ ద సెలైన్ వాటర్ టు ఫుల్లీ ఎన్క్లోజ్డ్ బై ల్యాండ్. అంటే భూమికి ఒకవైపు ఉప్పు నీటి భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే సముద్రం అంటే సీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సీ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ చూడండి అన్న. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఓషన్స్ వర్ కంబైన్డ్ టుగెదర్. మనం చాలా సంవత్సరాల కిందట చూసినట్లయితే మనకి ఇక్కడ మహాసముద్రాలన్నీ కూడా కలిసే ఉండేవి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఓషన్స్ వర్ కంబైన్డ్ టుగెదర్. మొత్తం కూడా కలిసే ఉండే వివిధ ఖండాలు, ద్వీప సమూహాలు ఇవన్నీ కూడా ఎలా ఉండే అంటే ఒకే చోట కలిసి ఉండేవి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. The single super ocean was known as Penthesla.
మీకు చెప్పాను సూపర్ కాంటినెంట్ ఉంది, సూపర్ ఓషన్ ఉంది. సూపర్ కాంటినెంట్ వచ్చేసేసి పాన్జియా అని. ఈ పాన్జియా అంటే మనం భూమి పుట్టినప్పుడు ఒకే ఒక ఖండం ఉండేది, ఆ ఖండమే పాన్జియా అని. ఒకే ఒక ఓషన్ ఉండేది, అది పెంతస్లా అనేది. ఈ పాన్జియా అనేది 2 భాగాలుగా విడిపోయి, అంటే 2 ముక్కలుగా విడిపోయి ఎలా ఏర్పడింది? గోండ్వానా ల్యాండ్గా, యురేషియా ల్యాండ్గా ఏర్పడింది. ఇక్కడ సూపర్ ఓషన్ వచ్చేసేసి విడిపోయి 5 ఓషన్స్గా మనకి కనబడుతుంది. ఒక్కసారి చూడండి నాన్న, ఇక్కడ మనకి కొన్ని ఓషన్స్ నేమ్స్ ఇచ్చాడు. ఈ ఓషన్స్ ఏ ఏ కాంటినెంట్స్ని డివైడ్ చేస్తుందో మనం ఇక్కడ చూద్దాం. నాన్న పైన ఓషియన్ అని చూడండి, ఓషియన్ అండ్ ద 2 నోట్స్, ఇక్కడ నోట్స్ అని ఇచ్చాడు. మరి పసిఫిక్ ఓషన్ ఏ ఏ కాంటినెంట్స్ని విడదీస్తుంది అంటే డివైడ్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ నేను చెప్తాను. ఒకసారి మీరు చూడండి, ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్లో ఉంటే టెక్స్ట్ బుక్లో చూడండి, లేకపోతే ఇక్కడ నేను చెప్తున్నాను కదా దాన్ని బట్టైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ద పసిఫిక్ ఓషన్ సపరేట్ ద ఏషియా అండ్ ఓషియానియా. ఏం చేస్తుందన్న, పసిఫిక్ ఓషన్ అనేది అమెరికాల నుంచి ఏషియాని ఓషియాని విడదీస్తుంది. దాంట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా ఏముంది నాన్న, పపువా న్యూగినియాలను వేరు చేస్తుంది. అంటే అమెరికాల నుంచి, అంటే అమెరికా ప్రాంతం నుంచి ఏషియాని, తర్వాత ఓషియాన్ని, తర్వాత ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, పపువా న్యూగినియాలని వేరు చేస్తుంది. ఏది? పసిఫిక్ మహాసముద్రం. అంటే అమెరికా భాగాన్ని, ఏషియా భాగాన్ని, తర్వాత ఓషియాన్ అనేటువంటి భాగాన్ని, దాంతోపాటు ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, పపువా న్యూగినియా అలను కూడా ఏం చేస్తుంది? పసిఫిక్ ఓషన్ అనేది వేరు చేస్తుంది. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్ సపరేట్స్ ద అమెరికా ఫ్రమ్ ద యూరోప్ అండ్ ఆఫ్రికా. అమెరికా నుంచి యూరోప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి ఏ ఏ ఖండాలని వేరు చేస్తుంది అంటే యూరప్, తర్వాత ఆఫ్రికా. ఇక్కడనేమో ఏషియా కాంటినెంట్ని, తర్వాత ఆస్ట్రేలియా కాంటినెంట్ని విడదీస్తుంది. ఏది? అమెరికా. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటే పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుంచి ఏ ఏ కాంటినెంట్స్ అంటే ఏషియాని, తర్వాత ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, న్యూగినియాలని వేరు చేస్తుంది. మరి అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. అంటే అమెరికా అంటే అట్లాంటిక్ మహాసముద్రం ఏ ఏ కాంటినెంట్స్ని విడదీస్తుందంటే అక్కడ యూరప్, ఆఫ్రికాలని వేరు చేస్తుంది. నెక్స్ట్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ ఏం చేస్తుంది? వాషెస్ అపాన్ ద సౌదరన్ ఏషియా అండ్ సపరేట్స్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. సపరేట్స్ అంటే వాషెస్ అపాన్ ద సదరన్ ఏషియా ఏం చేస్తుంది? దక్షిణంగా ఉండేటువంటి ఏషియా కాంటినెంట్ యొక్క కోస్టల్ రీజియన్స్ తాకి అదేం చేస్తుందంటే ఆఫ్రికాను, ఆస్ట్రేలియాను విడదీస్తుంది. అంటే ఫస్ట్ ఇండియన్ ఓషన్ సదరన్ సైడ్ ఉన్నటువంటి సదరన్ ఏషియాన్ అంటే సదరన్ దగ్గర ఉన్నటువంటి దక్షిణ ఆసియా తీరాలను తాకి అక్కడి నుంచి ఆఫ్రికాని, ఆస్ట్రేలియాని వేరు చేస్తుంది. ఏది? ఇండియన్ ఓషన్. నెక్స్ట్ ఈజ్ ద అంటార్కిటిక్ ఓషన్, సమ్ టైమ్ కన్సిడర్డ్ అండ్ ఎక్స్టెన్స్ ఆఫ్ ద పసిఫిక్ అండ్ అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్ విచ్ ఎన్సర్కిల్స్ అండ్ అంటార్కిటికా. ఇదేం చేస్తుంది? అంటార్కిటికా ఖండాన్ని చుట్టింది కదా, ఇది ఒక కాంటినెంట్ కూడా. అంటార్కిటిక్ ఓషన్తో పాటు కాంటినెంట్ కూడా మనకు ఉంది కాబట్టి ఇదేం చేస్తుంది? కొన్నిసార్లు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలను కొనసాగింపుగా అంటే ఒక్కొక్కసారి పసిఫిక్ మహాసముద్రాలను కలుపుకుంటుంది అంటార్కిటిక్ ఓషన్, తర్వాత హిందూ మహాసముద్రాన్ని, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రాన్ని కూడా కలుపుకొని ఎలా ప్రవహిస్తుంది? దక్షిణ మహాసముద్రంగా అంటే సదరన్ సైడ్కి ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఈజ్ ద ఆర్కిటిక్ ఓషన్, సమ్ టైమ్స్ కన్సిడర్డ్ ఆఫ్ ద సీ ఆఫ్ ద అట్లాంటిక్స్ విచ్ కవర్స్ మచ్ ఆఫ్ ద ఆర్కిటిక్ అండ్ వాషెస్ అపాన్ ద నార్థన్ అమెరికా అండ్ యురేషియా. ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రం ఏం చేస్తుంది? ఆర్కిటిక్ ప్రాంతంలో అంటే ఆర్కిటిక్ రీజియన్లో అంటే ఆర్కిటిక్ ఉన్నటువంటి రీజియన్లో ఎక్కువ భాగం ఎక్స్పాండ్ అయ్యి ఇది ఉత్తర అమెరికాను, తర్వాత యురేషియా తీరాలను తాకుతుంది. ఇదేం చేస్తుంది? ఉత్తర అంటే నార్థన్ సైడ్ ఉన్నటువంటి నార్థన్ అమెరికాను, తర్వాత యురేషియా. చెప్పాను కదా నాన్న, యురేషియా అనేది మనకి ఎక్కడ ఉంటుంది? గోండ్వానా కింద ఉన్నప్పుడు యురేషియా పైన ఉంటుంది. కాబట్టి ఆర్కిటిక్ ఓషన్ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువ భాగం అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించి నార్త్ అమెరికాని, యురేషియాలను తాకుతుంది. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఒకసారి చూడండి. అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో ద ఓషన్స్ కంబైన్డ్ టుగెదర్. అంటే ఓషన్స్ అన్నీ కూడా కలుస్తున్నాయి. ఇవన్నీ కూడా తర్వాత ఏం చేశాయి? కాంటినెంట్స్ని విడదీసుకుంటూ వచ్చాయి. అంటే పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుంచి ఏషియాను, తర్వాత ఆస్ట్రేలియాను విడదీస్తే అట్లాంటిక్ మహాసముద్రం వచ్చేసేసి అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తే హిందూ మహాసముద్రం ఏమో
దక్షిణంగా ఉండేటువంటి సదరన్ ఏషియాను తాకుతూ అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికాను ఆస్ట్రేలియాని విడదీస్తుంది. నెక్స్ట్ అంటార్కిటిక్ ఓషన్ వచ్చేసేసి మొత్తాన్ని చుట్టుముట్టుతుంది. అంటే పసిఫిక్ ఓషన్ని కలుపుకుంటుంది, అట్లాంటిక్ ఓషన్ని కలుపుకుంటుంది, హిందూ ఓషన్ని కూడా కలుపుకుంటుంది. ఆర్కిటిక్ ఓషన్ మాత్రం ఎక్కువ భాగం, ద హైయెస్ట్ పర్సెంటేజ్ విల్ బి టు ద రిలీవింగ్ to the only Atlantic region and will be divided and will be to the touch to the North America and Eurasia. Then they have to the British ఓడ. ఇక్కడ ఉంది చూడండి అన్న, బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైనటువంటి సముద్రాలను అన్వేషిస్తూ ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం. మరి మహాసముద్రాలని భూగోళ శాస్త్రజ్ఞులు ఎలా చూపించారు అంటే బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ అనేది ఉందంట. అంటే ఛాలెంజర్ అనేటువంటి బ్రిటిష్ ఓడ లోతైనటువంటి సముద్రాలను అన్వేషించిందంట. అంటే అక్కడ ఉండేటువంటి డెప్త్గా ఉండేటువంటి మహాసముద్రాలను అన్వేషిస్తున్నప్పుడు ఈ మహాసముద్రాల వేట అనేది మొదలయ్యిందని చెప్పి భూగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంటే ఓడ పేరు, బ్రిటిష్ ఓడ పేరు ఏంటి? ఛాలెంజర్ అనేటువంటి ఓడ లోతైనటువంటి సముద్రాలని, అంటే సముద్ర భాగం ఎంత ఉంది, సీ ప్లేస్ ఎంత ఉంది, ఎంతవరకు ఎక్స్పాండ్ అయింది, ఎంత లోతుగా ఉంది అని చెప్పి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మహాసముద్రాలనే అన్వేషణ అనేది మొదలయ్యింది అని చెప్తున్నారంట. నెక్స్ట్ పార్ట్ 2 కంటిన్యూ టు అనదర్ క్లాస్ మా. నౌ we are going to completed the first part into the hydrosphere. Any doubts to clarify in the Zoom map? Okay ma, thank you very much children, thank you very much.